ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక స్కూల్లో రన్నింగ్ రేసులు జరుగుతూ ఉంటాయి. అది కార్పొరేట్ స్కూలు. అందులో ఒక పేద విద్యార్థి కూడా చదువుకుంటూ ఉంటాడు. అయితే ఆ రేసులో స్కూల్లో స్టూడెంట్స్ అంతా డబ్బున్న వాళ్ళ పిల్లలు బాగా పరిగెట్టగలరు. ఈ పేదవాడు కూడా పరిగెట్టాలనుకుంటాడు. వీటికి షూ కూడా ఉండవు. రన్నింగ్ రేస్ పెడతారు. అయితే వీడిని వెనక్కి గెంటేస్తారు ఆ పిల్లలందరూ లైన్లో ఉండకుండా. అయినా సరే వెనకాల నిలబడతాడు. అవమానాలు ఎన్ని వచ్చినా గెలవాలనే ఒక పట్టుదల తప్ప ఇంకేమీ లేదు. ఆ తపన ఉండబట్టే ఖచ్చితంగా గెలవాలని ఆశపడతాడు. చెప్పులు కూడా ఉండవు, రాళ్ళు ఉంటాయి, మట్టి ఉంటది, ఏమైనా ఉంటాయి, కానీ పరిగెట్టాలనే ఆశ ఉంది కదా. ఆ తపన ఉందే ఎవ్వరి ముందు చెయ్యి చాపదు. అలాగా స్కూల్లో అంతా చూస్తుండగా, టీచర్స్, మాస్టర్స్, ఎమ్మెల్యేలు అందరూ చూస్తుండగా పరుగు స్టార్ట్ అవుతుంది. ఈ డబ్బున్న పిల్లలందరూ ఎదురు నిలబడతారు, పరిగెడుతూ ఉంటారు. ఆ చిన్న పిల్లవాడు కూడా వెనకాల నుంచి పరిగెడుతూ మొదలు పెడతాడు. పరిగెడుతూ 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 ఉంటే మధ్యలో పడిపోతాడు. పాపం కాళ్ళకేదో గుచ్చుకొని పడిపోయినప్పుడు వీళ్ళెవ్వరూ చూసి నవ్వుతారు కానీ ఎవ్వరూ లెగదీరు. కానీ వాళ్ళమ్మ, అలూరు ప్రజలు, వాళ్ళ నాన్న లెగమని గట్టి గట్టిగా అరుస్తారు. పట్టుదలగా లెగిస్తాడు. లేచి పరిగెందుకుంటాడు. వీళ్ళందరినీ వడిచి వాడు గెలుస్తాడు. ఇప్పుడు వాడికి స్కూల్లో జై జీవితం వచ్చినట్టు. పేదవాడే అయితానికి కాళ్ళకి చెప్పులు లేవు, కాళ్ళమ్మట బ్లడ్ వచ్చేస్తుంది, కానీ గెలవాలనే తపన ఉంది చూసారా, అది మనకి కూడా దేవుని యందు గెలవాలి తపన ఉండాలి. మనం కూడా పోరాటే యోధుల్లా ఉండాలి. ఎలా అంటే ఆయన నిత్యము పరీక్షలు పెడుతూ ఉంటారు. ప్రతి పరీక్షలో నెగ్గాలనే తపన మనకు ఉండాలి. మనం తప్పు చేయాలని చెయ్యం, కానీ ఎక్కడో చోట పొరపాటు చేస్తూ ఉంటాం. ఆ పొరపాటుకి తగిన పరీక్ష పెడతాడు దేవుడు. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. నెగ్గాలనే తపన ప్రతి మనిషికి అది ఉండాలి. నెగ్గాలనే తపన ఎప్పుడైతే ఉంటుందో మనం పాస్ అయితే పరలోకం మందే. ఓడిపోకూడదు. ఇది ఎన్నిసార్లు పడిపోతామో అన్నిసార్లు లేవడానికి ట్రై చేయాలి. ఒక వ్యాపారవేత్త చాలా బాగా వ్యాపారం చేసేవాడంట. ఎంత బాగా వ్యాపారం చేసేవాడంటే ఇంకా తనకంటూ మంచి ఇంటిని కొనుక్కున్నాడంట. ఇంటిని కొనుక్కొని చాలా జై జీవితం అనుభవిస్తున్నాడంట. కానీ వ్యాపారంలో అనుకోకుండా లాస్ అయ్యాడంట. డబ్బులు కట్టాల్సి వచ్చింది. అప్పుడు ఇల్లు అమ్మడానికి అస్సలు ఇష్టపడలే, ఎందుకంటే మంచి ప్యాలెస్ లా కట్టుకున్నాడు. అయితే ఒక అతను ఇతని కష్టాన్ని చూసి, నాకు ఈ ప్యాలెస్ నమ్మి నేను నీకు డబ్బు ఇస్తాను, కావలసినంత 2 రెట్లు ఎక్కువ ఇస్తాను అన్నాడు. నేను అమ్మను, నా కష్టాల్లో నేనే ఉంటాను అని. కానీ ఈయనకి మరింత కష్టం పెరిగిపోతుంది. అప్పులోళ్ళు పీకేస్తున్నారు, కట్టాల్సి వస్తుంది, ఇబ్బంది అయిపోతుంది. అయితే ఎవరో చెప్పారంట, ఫలానా ఆయన మీకు డబ్బులు ఇస్తానన్నారు, రమ్మన్నారని. అయితే సరే అని ఆయన ఓకే చెప్పాడంట. ఓకే చెప్తే ఎవరైతే వ్యాపారవేత్తకి అప్పిస్తానన్నాడో, అదే డబ్బు 2 ఇచ్చి ఇల్లు కొనుక్కుంటానన్నాడు, అతనేనంట. అయ్యో మీకైతే నేను ఇవ్వనండి, నేను ఇల్లు అమ్మనన్నాను కదా అంటే, లేదు లేదు, మీ ఇంట్లో నేను ఒక్క మేకు కొట్టుకుంటా, నువ్వు డబ్బులు కూడా కట్టకర్లా, ఆ ఒక్క మేకు కొట్టుకున్నందుకు నీకు 10 లక్షలు ఇస్తాను అని. ఆయనకు అప్పు కూడా 10 లక్షలే ఉండటం వల్ల ఇంట్లో వాళ్ళకి చెప్పి, ఇంకేముంది ఒక్క మేకే కొట్టుకుంటాడంట, ఆ మేకు చూసుకోటానికి అప్పుడప్పుడు వస్తానని చెప్పాడు, మనకి అభ్యంతరం ఏం లేదు కదా, 10 లక్షలకి తీసేసుకుంటున్నాను అని చెప్పాడంట. సరే అని 10 లక్షలు తీసుకొని అప్పులు కట్టేశారు. ఇప్పుడు అబ్బా హ్యాపీగా ఉన్నామని కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది. ఆ మేకు ఒక చూసినప్పుడల్లా ఈయనకేదో చిన్న, ఆ ఒక్క మేకు ఎందుకని ఇంత డబ్బు ఇచ్చేద్దు అని ఆలోచిస్తాడంట. కానీ
తనకేమి మైండ్కి తట్టదనమాట. సైతాన్ని కూడా మనలో అలా మేకులు కొడుతూనే ఉంటది. ఆ మేకే సైతాన్ అనమాట. అయితే 10 లక్షలు ఇచ్చిన ఆయన ఫోన్ చేస్తాడనమాట. నేను ఇంటికొస్తున్నా, నా మేకుని చూసుకొని వెళ్తానని. సరే రమ్మంటారు. అయితే సంచి నిండా అస్సల చండాలమైన వాసన వచ్చేవన్నీ ఆ సంచి నిండా వేసుకొచ్చి ఆ మేకుకి తగిలిస్తాడు. అదేంటి తగిలిస్తున్నారంటే, నా మేకు నా ఇష్టం. నేను నీ ఇంట్లో ఎక్కడా తగిలించట్లా. నా మేకు తగిలిస్తున్నా. మళ్ళీ నాకు వీలైనప్పుడు ఈ సంచి తీసుకెళ్తా. అప్పటి వరకు మీరు ముట్టుకోటానికి ఇర్లేదు. ఇది నా నా సంచి, నా మేకు అని చెప్తాడు. వీళ్ళకి అర్థం కాదు. అది దుర్వాసన వస్తా ఉంటది. ఇల్లంతా వాసన ఉండలేకపోతా ఉంటారు. ఎందుకురా ఈ మేకు కొట్టించాను అని బాధపడుతూ ఉంటాడు. ఆ అప్పే బెటర్ కదా దీనికంటే అని కుటుంబం అంతా అల్లాడిపోతా ఉంటారు. ఆ ఒక్క మేక అవకాశం ఇచ్చినందుకు అన్ని కష్టాలు పడుతూ ఉంటారు. అప్పుడు అతన్ని పిలిచి, కాదండి మేము ఇంట్లో ఉండలేకపోతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ సంచి తీసేయండి, చాలా వాసన వస్తుందంటే, నీకు ముందే చెప్పా, నేను ఒక్క మేకే ప్లేస్ అడిగా, మేక్ కొట్టా, ఆ మేకు నేనేమైనా తగిలించుకోవచ్చు, కాబట్టి నీకు అభ్యంతరం లేదనే కదా 10 లక్షలు ఇచ్చానని. అప్పటికి వారం అయిపోతుంది, 10 రోజులు అయిపోతుంది. ఇల్లంతా దుర్గంధం వాసన వచ్చేస్తా ఉంటది. ఇంట్లో ఉండలేక వీళ్ళంతా బయటకు వెళ్ళిపోతారు. ఇంకా లాభం లేదు. ఆ మేక ఆయన తీయుడు, ఆ ఇల్లు ఆయనకి అమ్మేయాలని. సరేనండి అమ్మేస్తాను ఇల్లు, నా వల్ల కాదు అంటే, మునుపు డబ్బులు ఇస్తానంటాడు కదా, ఇవ్వడు. ఇప్పుడు ఎంత రేటు ఉంటుందో అంత రేటు ఇచ్చి ఇల్లు తీసుకుంటాడు. చూసారా, మన జీవితాల్లో కూడా అలాగే ఆ మేకుల్లాగా అప్పుడప్పుడు సైతాన్ వస్తూ ఉంటది. ఎలా అంటే మనకు తెలియదు, మనకి తెలియకుండానే ఆహ్వానించేస్తాం. ఆహ్వానించి వదిలించుకోవాలంటే చాలా కష్టపడతాం. అది శరీరానికి అవనివ్వండి, మనసుకు అవనివ్వండి, చాలా బాధ కలిగిస్తుంది. ఎలా బాధ అంటే గొడవల రూపేణా, సమాధానం లేకపోవడం, ఇలా అనేక రకాలుగా అనేక విషయాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటది. మనం ఏమీ ఆపలేం, ఎవరిని ఆపలేం, ఏం చేద్దామన్నా ఆగదు. ఎందుకంటే అంతటి ఇబ్బందికరంగా మారిపోతుంది. చూసారా, ఒక్క మేకే కదా అంటే ఒక ప్యాలెస్ నే పోగొట్టుకున్నాడు ఆయన. మనం కూడా ప్యాలెస్ అంటే దేవుడు. ఆ ఒక్క మేక అవకాశం ఇస్తే దేవుణ్ణి మనం పోగొట్టుకుంటామేమో. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఏదైనా ఆలోచించకుండా పని చేయొద్దు. ఎవరికి అవకాశం ఇస్తున్నామో, ఎవరితో మాట పడుతున్నామో ఆలోచించండి. ఎందుకు అవకాశం ఇచ్చి బాధపడుతున్నామో చూడండి. లేదా ఇచ్చేసారా దేవునికి, మిమ్మల్ని మీరు అప్పగించుకొని పరిశుద్ధపరచుకోండి. దేవుడు ఎవరో తెలుసా? చాలా మంది ఇక్కడ 3 దేవుళ్ళు ఉన్నారు అనుకుంటున్నారు. కాదు కాదు, ఆయన త్రిత్వమైన దేవుడు. ఎలా అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు, వీరు 3 ఒక్కటే. చాలా మంది 3 ఉంటున్నారు, 3 పూజించాలా, 3 ప్రార్థించాలా అని అనేక అనుమానాలు పెట్టుకుంటున్నారు. ఒకటే వాటర్ దేవుడు ఇచ్చాడు మనకి. ఆ వాటర్ లోంచి మనం 3 భాగాలుగా చేసుకోవచ్చు. ఎలా అంటే వాటర్ అనేది లిక్విడ్ గా ఉంటది, మనం లిక్విడ్ గా తాగుతాం. అదే వాటర్ ని ఫ్రిడ్జ్ లో పెడితే ఐస్ గడ్డ అవుతుంది, ఐస్ గడ్డగా కూడా మనం యూజ్ చేస్తాం. అదే వాటర్ ని పొయ్యి మీద పెడితే వేడి నీళ్ళు అవుతాయి, ఆవిరిగా మారిపోతూ ఉంటది, అలా కూడా యూజ్ చేస్తాం. అలా అని వాటర్ లోనే 3 ఉన్నాయి కదా, మరి 3 ఒకసారి కలిపి చేయగలమా? చేయలేం కదా. దేవుడు కూడా అంతే. దేవుడిని ప్రశ్నించే హక్కు ఎవరికి ఏమీ లేదు. ఎందుకంటే ఆయన త్రియేక దేవుడు. ఆయన ఏ అవసరానికి ఎవరు మన ఎదుట ఉంటారో మనకు తెలియదు. మనల్ని ఆయన రూపాన్న మార్చి పుట్టించి మనల్ని ఇంత వారిగా చేశారు. మనం మేలులు మర్చిపోకూడదు.
ఆయన త్రియేక దేవుడు. ఆయన్ని ఎప్పుడు కొలుస్తూ ఉండాలి. ఆయన ఘనపరుస్తూ ఉండాలి. వేనాళ్ళ కొనియాడిన ఆయన రుణం మనం తీర్చలేము అంటే 1000 మంది కలిసి ఒకేసారి స్తోత్రార్పణ చెల్లించినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. గుర్తుపెట్టుకోండి. గడిచిన కాలంలో ఆయన చేసిన మేలుకి మీరు స్తోత్రార్పణ చెల్లించారా లేదా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా లేదా? ఆయన మన నుండి ఏమీ ఆశించట్లా. మన మనసుని తప్ప. ఆయనకి మన హృదయాంతరంగం కావాలి. మన హృదయాంతరంగం శుద్ధీకరణగా ఉందా లేదా? ఈరోజు శుద్ధీకరణ రోజు కాబట్టి శుద్ధీకరించుకోండి. ఈ ఈ స్టోరీ చెప్పేటప్పుడు ఈరోజు శనివారం, అందుకే శుద్ధీకరణ కోసం చెప్తున్నాను. మనం తపనంతా ఆయన మీద పెట్టుకోవాలి. పరలోకం మీద మన తపన ఉండాలి. అది పరుగు పందెమే అయినా, మన లైఫ్ స్టైల్ అయినా సరే ఆయననే గురిగా పెట్టుకోవాలి. ఆయన కోసం మనం పరిగెడుతూ ఉండాలి. అది జీవితం అంతా పరిగెట్టాలి. చూడండి, దేవుని రాకడ త్వరలో రానన్నాడు. సిద్ధ మనసు కలిగి ఉంటే ఆయన ఏ క్షణాన్ని వస్తారో మనకు తెలియదు. నిజంగా భూమి మీద ఉన్నప్పుడే ఆయన రాకడ వస్తే మనం ఎత్తబడుతూ ఉంటే అనేక మంది విడవబడుతూ ఉంటారు. అలా ఎవ్వరు విడవబడకూడదని మనం విజ్ఞాపన ప్రార్థనలు చెయ్యాలి. అనేకుల కొరకు విజ్ఞాపన చెయ్యాలి. ఎందుకంటే మన తోటి వారిని కూడా మన వల్లే ప్రేమించమన్నాడు ఆయన. ఆయన మన కొరకు రక్తం కార్చిన దేవుడు కదా. కాబట్టి మనం కూడా అనేకుల కొరకు కన్నీటిని కార్చి ఆయన ఎదుట సాగిలపడి ప్రార్థన చేసి అనేకుల్ని మరణం అవ్వక ముందే బాప్తీసాలు పొందాలి, రక్షణ పొందాలి అని ప్రార్థన చేయాలి. అనేకులు రక్షించబడాలి. దేవుడి సన్నిధానానికి మనం ఎలా అర్హులమో వారు కూడా అలా అర్హులు అవ్వాలని ఆశపడండి. ప్రతి నరుడు ఆయన సృష్టి, ఆయన చేతులతో చేశారు. ప్రతి నరుణ్ణి ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నారు. వారన్యుల ధన్యుల అని దేవుడు చూడట్లేదు కానీ ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాడు. కాకపోతే వారే గుడ్డివారిగా ఉండి దేవుణ్ణి చూడలేకపోతున్నారు, దేవునితో మాట్లాడలేకపోతున్నారు. దేవుడు మన హృదయాంతరంగంలో ఉండి ఆలయమై ఉన్నారని తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు, ఘనపరుస్తూ ఉంటాడు. దేవుడు అంటే మనం చేతులతో చేసేవాడు కాదు, ఆయన చేతులతో మనల్ని చేసేవాడు. ఆయనే సృష్టికర్త అయిన యేసయ్య. గమనించుకున్న వారు చాలా మనసు ప్రశాంతంగా ఉంటది. గమనించుకోలేని వారి మనసు ప్రశాంతత ఉండదు. ఈ క్వశ్చన్ ఎప్పుడు వేసుకుంటూ ఉంటారు వాళ్ళ మనసులో. అవును కదా, మన చేతితో దేవుణ్ణి మనం తయారు చేసుకోవటం ఏంటి అని ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది, ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ కన్నులు తెరవబడవు, మనోనేత్రములు వెలిగించబడవు. అందువల్ల వారు ఏం చేస్తున్నారో వారికి తెలియక చేస్తున్నారు. మన డ్యూటీ ఏంటంటే ప్రార్థించటం. ఎలా ప్రార్థించాలంటే, ఎలా ఆరాధించాలంటే ఆనాడు స్టెఫను ఆరాధించినట్లుగా ఆరాధించాలి. ఎందుకంటే స్టెఫను అనేక మంది రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, అయ్యా వీరేం చేయుచున్నారు, ఎరుగక చేస్తున్నారు అని ఆయన స్తుతించాడంట. అలా మనం స్తుతించాలి. మన అనేక మంది దేవుని బిడ్డలు హతసాక్షులుగా మారిపోతున్నారు చాలా ప్రాంతాల్లో. కాబట్టి మనం కూడా ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉందాం. ఆయన కోసం మన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే అన్నట్టుగా ఉండాలి. దయచేసి ఫ్రెండ్స్, నేను ఎందుకు చెప్తున్నానో నాకు కూడా తెలియదు. దేవుడు ఈ మాటలు నాకు కూడా బలం తెచ్చుకోవడానికి చెప్తున్నట్టుగా ఉంది. దేవుని మాటలు ఎక్కడ ఎవ్వరు చెప్పినా చెవులారా ఆలకించాలి, మనసారా అవి సంతోషంగా స్వీకరించాలి. అందుకే చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.